హాయ్ ఫ్రెండ్స్, మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి కొన్ని వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. గ్రూప్ సికి సంబంధించినటువంటి నాన్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ పొజిషన్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట. మొత్తం 53 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అందులో యూఆర్ క్యాండిడేట్స్కి 28 వేకెన్సీస్, ఎస్సీకి 8, ఎస్టీకి 3, ఓబీసీ వాళ్ళకి 14 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్కి 7, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 2 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ వేకెన్సీస్ అన్నీ కూడా జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి వేకెన్సీస్. సో మీలో ఎవరైతే తెలంగాణ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఇంకాస్త పూర్తి వివరాలు ఏంటనేది చూద్దాము. దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలన్నమాట యూఆర్ క్యాండిడేట్స్. సో మిగిలినటువంటి ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి సో ఆ ఏజ్ రిలాక్సేషన్ బట్టి మీ యొక్క ఏజ్ కూడా పెరుగుతుంది. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ముఖ్యంగా బీఎస్సీ చేసి ఉండాలి. అందులోనూ బీఎస్సీలో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్ట్స్ ఉండాలన్నమాట. లేకపోతే 3 years రెగ్యులర్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్లో మీరు కనుక డిప్లొమా చేసి ఉన్నట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మిగిలినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి దీనికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అక్కడ మెన్షన్ చేశాడు ఏజ్ లిమిట్ అని చెప్పేసి. తర్వాత మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. 45% ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అందులో ఏదైతే బీఎస్సీ కానీ లేదా డిప్లొమా కానీ ఏదైతే చేశారో అందులో ఆ పర్సంటేజ్ ఉండాలన్నమాట. సో అలాగే ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి, ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 50% మార్క్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత దీనికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ రికనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఈ ఏజ్ లిమిట్ అనేది ఎప్పటివరకు చూస్తారు అంటే డిసెంబర్ 2018 వరకు, డిసెంబర్ 31 వరకు దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ని చూస్తారనమాట. ఇంకా దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ విషయాల గురించి కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా చూసుకుంటే దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి అలాగే ఓసీ వాళ్ళకి 200 రూపాయలు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి సంబంధించి వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదనమాట. ఓకే, సో ఎలా అప్లై చేయాలి అంటే దీనికి సంబంధించి అప్లై ఆన్లైన్ వచ్చేసి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ వచ్చేసి ఈ నెల 15వ తారీఖు నుంచి మొదలయ్యి మార్చి 14 వరకు దీనికి సంబంధించి 5:30 PM వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ వచ్చేసి nationalfertilizers.com అనే వెబ్సైట్లోనికి వెళ్ళి కెరియర్స్లో రిక్రూట్మెంట్ ఇన్ ఆర్ఎఫ్సిఎల్ అని చెప్పేసి ఉంటుంది. ఆర్ఎఫ్సిఎల్లో రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో మీరు దానిలోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. www.nationalfertilizers.com అనే వెబ్సైట్లోనికి వెళ్ళండి. ఓకే, ఆ తర్వాత మీరు దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలని చెప్పేసి దీనిలో ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. ఓకే, వచ్చే నెల 14వ తేదీ వరకు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 15 నుంచి మొదలవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, తెలంగాణ అభ్యర్థులు అందరూ కూడా దీనికి అర్హులే. బీఎస్సీ అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు దీనికి అర్హులు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఓకే, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.